మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు ఇంకా పూర్తి కాలేదని, అన్ని డిమాండ్లపై క్లారిటీ వచ్చాకే సమ్మె విరమణపై ప్రకటన ఉంటుందని కార్మిక సంఘ నేతలు ప్రకటించారు. 13 మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో 3 గంటల పాటు ఏపీ మంత్రులు సజ్జల చర్చలు జరిపారు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ పేరు మార్చి శానిటేషన్ వర్కర్స్ గా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. శానిటేషన్ వర్కర్లు అందరినీ ఒకే కేటగిరీకి తీసుకొచ్చి హెల్త్ అలవెన్స్లతో కలిపి వేతనాన్ని 21,000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కేటగిరీలకు వేతనంగా 24,500 ఇచ్చేలా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే రిస్క్ అలవెన్స్ పై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు అంటున్నారు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన డిమాండ్లపై కూడా స్పష్టత ఇవ్వలేదు అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్ల మీద చర్చ జరిగింది. చర్చలు ఇంకా సంపూర్తి కాలేదు. మధ్యలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అధికారులు మేము మాట్లాడుకొని వచ్చి చెప్తామని చెప్పారు. ఇప్పటి వరకు వారు చెప్పినటువంటి ప్రతిపాదనలు శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటివరకు చెల్లిస్తున్నటువంటి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ కలిపి 21,000గా జీతం చెల్లిస్తామన్నారు. మేమైతే 21,000 బేసిక్ చేయటం అనేది హర్షణీయమైనప్పటికీ కానీ 2 ఏళ్లుగా ఇస్తున్న దాన్నే కొత్తగా ఏమి ఇవ్వకుండా దీన్నే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఒక నెల బోనస్ ఇవ్వండి అని అడిగాం, ప్రతిపాదించాం. నెల బోనస్ కాకపోతే ప్రతి నెల 2,000, 3,000 జీతం పెంచండి, అప్పుడే మేము మాత్రం దీన్ని అంగీకరిస్తామని చెప్పాం. కానీ సరైనది కాదు, దీన్ని మాట్లాడాల్సిందని పట్టుబట్టాం. అప్పుడు జీవోఆర్టీ నంబర్ 30లో వాటర్ సెక్షన్, అట్లాగే టౌన్ ప్లానింగ్, వర్క్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, ఇటువంటి 8 కేటగిరీలకి సెమీ స్కిల్ జీతాలు కాకుండా అన్ స్కిల్ జీతాలు ఇస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇవ్వాల్సిందే 3 ఏళ్లుగా సర్కులర్లు పంపుతున్నారు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారంటే చివరికి పట్టుబట్టిన తర్వాత దాన్ని కన్సిడర్లో తీసుకొని దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే దాని మీద నిర్దిష్టత లేదు. అట్లాగే మేము వర్కర్లందరికీ అడిగాం, ఎవరికైతే ప్రమాదకరమైన పని చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ అలవెన్స్ అడిగాం. వర్కర్లందరికీ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ అయినప్పుడు గ్రాట్యుటీ 5 లక్షలు ఇవ్వాలని అడిగాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగాం. వీటన్నిటి మీద క్రాప్ డ్రైవర్లకు సంబంధించిన డిమాండ్లు అడిగాం. ఇవేవి ఇంతవరకు ఇంకా చర్చలోకి రాలా. కాబట్టి వీటి మీద ఇంకా చర్చలు జరగాలి. వారు మరలా మాట్లాడుకొని వస్తున్నారు. 2వ దఫా చర్చలు జరిగిన తర్వాత మా అభిప్రాయాన్ని తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు ఇంకా పూర్తి కాలేదని, అన్ని డిమాండ్లపై క్లారిటీ వచ్చాకే సమ్మె విరమణపై ప్రకటన ఉంటుందని కార్మిక సంఘ నేతలు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, సమ్మె ఇంకా కొనసాగే అవకాశమే ఉందా? మరి శిల, మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ ను పరిష్కరించాలంటూ గత కొద్ది రోజుల నుంచి కూడా దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళతో చర్చలు కూడా పిలిచింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళతో దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. కానీ ఆర్థిక పరమైన అంశాలు ఏవి కూడా ముందుకెళ్లడంతో చర్చలు విఫలమైనని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా రిస్క్ తో పనిచేసే వారికి అలవెన్స్ ఇచ్చేందుకు అడిగాము. వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి స్పష్టత ఇవ్వలేదని చెప్పి కూడా కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు శానిటైజేషన్ రిలేటెడ్ వర్కర్ కు ఒక కేటగిరీకి తెచ్చి 21,000 జీతం సంబంధించి సీఎంఓ దీనికి సంబంధించి ఒప్పుకున్నారని చెప్పి కూడా అటు కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే సమాన పనికి సమాన వేతనానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు. దాంతో పాటు ఇటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని పర్మనెంట్ చేయాలని చెప్పి అడిగాం. దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు. కొన్ని అంశాలకు మాత్రమే ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దగ్గర క్లారిటీ వచ్చింది. తర్వాత వాళ్ళు వెళ్ళి చర్చించుకుని వచ్చి చెప్తారన్నప్పుడు కూడా మేము అడిగిన డిమాండ్లకు సంబంధించి ఏమి కూడా సరైన సమాధానం ఇవ్వాలని చెప్పుకోవడం కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద అటు కుక్కలు, పాములు, కోతులు పట్టే వాళ్ళకి సంబంధించి
జీతాలు పెంచమని చెప్పి అడిగాం. వాళ్ళకి సంబంధించి కూడా కొద్దిగా అంగీకరించే తప్ప పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వలేదని చెప్పి కూడా కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు అనేక డిమాండ్లు వాళ్ళు ముందుకు పెట్టినప్పుడు కూడా కొన్ని డిమాండ్లు మాత్రమే అనుకూలంగా స్పందించారు. మిగిలిన ఏ అంశాలు కూడా స్పందించలేని నేపథ్యంలో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే వరకు తమ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. శీల. రైట్, థ్యాంక్ యూ వినయ్.